పూరా లోకల్. హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్ కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. కళ్ళల్లో సంతోషాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. రక్షణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసి నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసి ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీనగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసికి అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ నోటీసులు ఇచ్చి పెద్ద బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు విలువైన బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు, చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కూడా చేసినాం. రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.